అపారమైన నీలి సముద్రం లోతుల్లో ఒక అద్భుతమైన ప్రపంచం దాగి ఉంది. అది ముత్యాలతో మెరిసే ఒక అందమైన నగరం. అక్కడ చేపలన్నీ ఆనందంగా జీవిస్తుంటాయి. ఆ నగరంలో ఒక చిన్న కానీ ధైర్యమైన చేప ఉంది. అది తన స్నేహితులతో ఆనందంగా ఆడుకుంటుంది. సముద్రపు గుర్రాలు వేగంగా రేసు పెడుతుంటే ఆ చిన్న చేప వాటిని ఉత్సాహపరుస్తుంది. కానీ ఒక్కసారిగా సముద్రం చల్లబడుతుంది. అందరి గుండెల్లో భయం మొదలవుతుంది. గంటలు మోగుతాయి. చేపలన్నీ తమ ఇళ్లలోకి పరిగెత్తుతాయి. కానీ ఒక చిన్న పాప చేప దారి తప్పి బయటే ఉండిపోతుంది. మన హీరో ధైర్యంగా ముందుకు వచ్చి, భయపడకు, రక్షణ కోసం గుహలోకి వెళ్ళు. ధన్యవాదాలు, నేను వెళ్తున్నాను. ఆ పాప చేపను కాపాడి గుహలోకి పంపేస్తాడు. షార్క్ హీరోని వెంటాడుతుంది. కానీ హీరో తెలివిగా రాళ్ల మధ్య తప్పించుకున్నాడు. అప్పుడు హీరోకి ఒక పాత మునిగిపోయిన ఓడ కనిపిస్తుంది. ఆ ఓడలో ఒక మాయాముత్యం ఉన్న కిరీటం మెరుస్తూ ఉంటుంది. కానీ ఆ ముత్యాన్ని ఒక భారీ ఆక్టోపస్ కాపలా కాస్తుంది. హీరో తన తెలివితో ఆక్టోపస్ ను మోసం చేసి ఆ మాయాముత్యాన్ని తీసుకుంటాడు. ఆ ముత్యాన్ని తాకగానే హీరో శరీరం బంగారు వెలుగుతో మెరుస్తుంది. షార్క్ మళ్లీ దాడి చేస్తుంది. కాని హీరో ముత్యం వెలుగును దాని కళ్ళపై ప్రసరిస్తాడు. ఆ వెలుగుకి భయపడి షార్క్ చీకటి లోయల్లోకి పారిపోతుంది. ముత్యాల నగరం మళ్లీ ఆనందంతో నిండిపోతుంది. హీరో ఆ మాయాముత్యాన్ని నగరం మధ్యలో పెడతాడు. అప్పటి నుంచి ఆ నగరం ఎప్పటికీ సురక్షితం. ఇలా చిన్న చేప ధైర్యంతో భారీ షార్క్ ను కూడా ఓడించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో కొత్త కథతో కలుద్దాం.